అతి తక్కువ బడ్జెట్తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ని సంప్రదించండి. ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానాలు చేసే వారి సంఖ్య 53 కోట్లకు చేరింది. అంచనాలకు మించి వస్తున్న భక్తుల నేపథ్యంలో సంగమం వద్ద నీటి నాణ్యత తాజాగా చర్చనీయాంశమయ్యింది. సంగమ ప్రాంతంలో నీటి నాణ్యతపై కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డుల వాదనలు ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయి. నీటి నాణ్యత స్నానాలకు అనుకూలంగా లేదని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు సురక్షితమైన పరిమితుల్లోనే ఉందని ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు చెబుతుండటం భక్తులను గందరగోళానికి గురి చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే సంగమం వద్ద నీటి నాణ్యత స్నానం చేయడానికి అనుకూలంగా లేదని, అక్కడి నీటిలో ఫీకల్ కోలిఫామ్ అధిక స్థాయిలో ఉందంటూ ఫిబ్రవరి 17న జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ కి కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు నివేదిక అందజేసింది. ఈ నివేదికను జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ బెంచ్ సమీక్షించింది. ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు సభ్య కార్యదర్శి ప్రయాగ్రాజ్ లో నీటి నాణ్యతకు సంబంధించి రాష్ట్ర అధికారులను ఫిబ్రవరి 19న జరిగే తదుపరి విచారణలో వర్చువల్ గా హాజరు కావాలని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. కాగా జనవరి 7 నాటికి నీటి నాణ్యత స్నానానికి సురక్షితమైన పరిమితుల్లోనే ఉందని ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు చైర్పర్సన్ రవీంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు. అదనంగా రులన్ షహర్ లోని నరోరా ఆనకట్టు నుండి కాలుష్యాన్ని తగ్గించేందుకు 6,000 క్యూసెక్కుల మంచినీటిని గంగలోకి విడుదల చేస్తున్నామని తెలిపారు. నీటి నాణ్యతపై ఆందోళనలు ఉన్నప్పటికీ పవిత్ర స్నానాలకు నీరు సురక్షితంగా ఉంటుందని మహాకుంభమేళా అదనపు జిల్లా మెజిస్ట్రేట్ వివేక్ చతుర్వేది హామీ ఇచ్చారు.